ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయమున మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తున్నానండి. ప్రతి ఉదయకాలం నడిపింపబడుతున్న మా వాగ్దాన పరిచయాన్ని వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతున్న మీ అందరిని బట్టి దేవుని స్తుతులు చెల్లిస్తున్నాను. మీ అందరి కొరకు ప్రతిదినం ప్రార్థిస్తున్నామండి. చాలామంది మరి వారి ప్రార్థన అవసరతలు తెలియజేస్తున్నారు. వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. దేవుని బిడ్డలారా, మీ అవసరతలు ఏమున్నా దయతో మాకు తెలియజేయండి. భారముతో మీ అవసరతల కొరకు, మీ సమస్యల కొరకు, మీరు ఎటువంటి స్థితిలో ఉన్నా వాటి నుండి దేవుడు విడిపించులాగున మీ అందరి కొరకు ప్రార్థిస్తామండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి ఈ ఉదయకాలం కూడా దేవుడు ఒక చక్కటి వాగ్దానం ద్వారా మనందరితో ఆయన మాట్లాడబోతున్నారు. ఆ వాగ్దానమును నేను చదువుతున్నానండి. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను ఆకాశములను స్థాపించినట్లును భూమి పునాదులను వెయ్యునట్లును నా జనము నీవే అని సియోనుతో చెప్పునట్లును నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేని బిడ్డలారా, ఈ వాగ్దానమును, ఈ మాటను దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలుతోనూ యూదులైన వారితోనూ ఆయన మాట్లాడుతూ ఉన్నారు. భూమికి పునాదులు వేయునట్లును, అంతేకాకుండా ఏమండి దేని బిడ్డలారా, నేను ఆకాశములను స్థాపించున్నట్లును నా జనము నీవే అని సియోనుతో చెప్పునట్లును. భూమికి పునాదులు వేసినట్లుగానే, ఆకాశం నేను స్థాపించినట్లుగానే మీరే నా జనులని నేను సియోనుతో చెప్పినట్లు మీ నోట నా మాటలను నేను ఉంచి ఉన్నాను. మీరే నా జనమని, మీరే నా ప్రజలని అనేకులకు తెలియపరచబడినట్లు మీ నోట నా మాటలను నేను ఉంచి ఉన్నానని దేవుడు తన ప్రజలతో ఆయన మాట్లాడుతున్న వాగ్దానముగా ఈ వాగ్దానమును మనం చూస్తున్నాం. హల్లెలూయా. నిజమే దేవుని బిడ్డలారా, దేవుడు భూమికి పునాదులను వేశారు. ఆయన ఆకాశమును స్థాపించినట్లుగానే తన ప్రజలను, దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులను, యూదులైన వారిని తనకు స్వకీయ జనాంగముగా, తన ప్రజలుగా, తన బిడ్డలుగా ఆయన ఏర్పరచుకున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మీరే నా జనమని, మీరే నా జనమని అనేకులకు తెలియబడినట్లు నేను మీ నోట నా మాటలను ఉంచి ఉన్నానని దేవుడు ఉదయకాల సమయంలో ఆయన మాట్లాడుతున్నారండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ దినాల్లో తన ప్రజలైన ఇశ్రాయేలుతోనూ యూదులైన వారితోనే కాదు, ఈ దినాల్లో ఆయనను విశ్వసించి ఆయన యందు నమ్మిక ఉంచి ఆయనలో కొనసాగుతున్న ఆయన బిడ్డలమైన మనందరితో కూడా దేవుడు మాట్లాడుతున్నారు. మీ నోట నా మాటలను ఉంచి ఉన్నానని. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారి నోట ఆయన మాటలను ఉంచుతారు, వారి నోటిలో ఆయన మాటలను నింపుతానని దేవుడు మాట్లాడుతున్నారు. నిజమే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూస్తే ఆయా భక్తులైన వారు, ప్రవక్తలైన వారు దేవుని యొద్ద ప్రార్థనలు చేస్తూ ఉన్నప్పుడు వారి నోట ఆయన మాటల నుంచి అనేకులతో మాట్లాడిన దేవునిగా మనం దేవుణ్ణి చూస్తున్నామండి. దేవుని బిడ్డలారా, మోషేను దేవుడు పిలిచినప్పుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి విడిపించి నేను ఇశ్రాయేలును విడిపింపబోతున్నాను, నీవే వారిని తీసుకొని వెళ్ళాలి, నీవే వారి నిమిత్తం మాట్లాడాలి ఫరో యొద్ద అని దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు మోషే అంటున్నాడు, అయ్యా నేను నోటి మాంద్యం గలవాడను, నేను మాట్లాడలేనయ్యా అని మోషే అంటున్నప్పుడు దేవుడు మోషేతో ఒక చక్కటి మాట మాట్లాడినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తామండి. చూడండి, నిర్గమాకాండము 4వ అధ్యాయము 11వ వచనాన్ని నేను చదువుతున్నానండి. యెహోవా మానవులకు నోరిచ్చిన వాడు ఎవడు? మోగవారినే గాని, చెవిటివారినే గాని, దృష్టి గలవారినే గాని, గుడ్డివారినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైన నేనే కదా. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. మోషే అంటూ ఉన్నాడు, అయ్యా నేను మాట మాంద్యం గలవాడినయ్యా, నేను చక్కగా మాట్లాడలేనయ్యా, రాజు యొద్దకు వెళ్ళి నేను ఎలా మాట్లాడగలను అని మోషే అంటున్నప్పుడు దేవుడు అంటున్నారు, నువ్వు మానవులకు నోరిచ్చిన వాడని నేనే కదా, మానవులను నిర్మించిన వాడని నేనే కదా, నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు అక్కడ ఏం బోధించాలో, అక్కడ నువ్వేం మాట్లాడాలో నేనే నీకు తెలియజేస్తాను, నువ్వు మాట్లాడు అంటున్నప్పుడు మోషే అంటున్నాడు, అయ్యా నేను మాట్లాడలేను,
అప్పుడు దేవుడు మోషే మీద కోపగించి, నీ అన్నయ్యన అహరోను ఉన్నారు కదా, అతన్ని నేను నీకు తోడుగా ఇస్తున్నాను, అతను నీకు తోడుగా ఉండి అతను కూడా నీతో ఉండి మాట్లాడతారని మోషేతో అంటున్నట్లు అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. మోషే మాట మాంద్యం గలవాడైనప్పటికీ మోషే నోట దేవుడు ఆయన మాటల నుంచి ధైర్యముగా ఫరో యొద్దకు వెళ్ళి మాట్లాడే వాక్కులను ఆయనే, నేను నీ నోటికి తోడై ఉండి నేను మాట్లాడతానని అక్కడ మాట్లాడి గొప్ప కార్యాలు చేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. రెండవదిగా మనం చూస్తే ఇర్మియా ప్రవక్త అంటూ ఉన్నారు. ఇర్మియా ప్రవక్తతో దేవుడు మాట్లాడుతూ, ఇర్మియా నీవు వెళ్ళి రాజుల యొద్ద నా గురించి నువ్వు మాట్లాడవలసి ఉంది అంటే, ఇర్మియా ప్రవక్త అంటున్నాడు, అప్పటికి బాలుడిగా ఉన్నాడు ఆయన. బాలుడిగా ఉన్న ఇర్మియా ప్రవక్త మాట్లాడుతున్న మాటను, అప్పటికి బాల్యంలో ఉన్న ఆ కుమారుడు మాట్లాడుతున్న మాటను మనం చూస్తే, అయ్యా నేను బాలుడనే, నేను ఎలా వెళ్ళి నేను మాట్లాడగలను అని ఇర్మియా అంటున్నప్పుడు అక్కడ దేవుడు ఒక చక్కటి మాట మాట్లాడినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. చూడండి, ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనాన్ని నేను చదువుతున్నానండి. వారికి భయపడకము, నిన్ను విడిపించుటకును నేను నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి ఇలాగూ సెలవిచ్చును, ఇదిగో నేను నీ నోట నా మాటలను ఉంచి ఉన్నాను. హల్లెలూయా. నీ నోట నా మాటలను ఉంచి ఉన్నాను. నువ్వు రాజులకు భయపడవద్దు, అధికారులకు భయపడవద్దు, అధిపతులకు నీవు భయపడవద్దు, నేను ఇగో నీ నోట నా మాటలను ఉంచి ఉన్నానని ఇర్మియాతో మాట్లాడినట్లు మనం చూస్తున్నాం. హల్లెలూయా. చాలా సందర్భాల్లో మనం భయపడుతుంటాం. నేను మాట్లాడగలనా, నేను దేవుని మాటలను చెప్పగలనా, నా వలన అవుతుందా? మన వలన అవ్వదండి. దేవుడే మన నోట ఆయన మాటలను ఉంచి ఆయనే మాట్లాడతారు దేవుని బిడ్డలారా. హల్లెలూయా. గనుక దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ నోట నా మాటలను ఉంచి ఉన్నాను, నీవే నా జనమని సియోనుకు తెలియబడినట్లు నీ నోట నా మాటలను ఉంచి ఉన్నానని ఉదయకాల సమయంలో ఆయన వాగ్దానంతో మాట్లాడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక దేవుని బిడ్డలారా, ఆయన గురించి మాట్లాడడానికి, ఆయన గురించి చెప్పడానికి మనం భయపడక ఆయనకు మన హృదయంలో చోటిచ్చి మనం ఆయనకు అప్పగించుకొని మనం మాట్లాడడానికి సిద్ధపడితే ఆయనే మన నోటిని ముట్టి మన ద్వారా ఆయన మాట్లాడే పరిశుద్ధాత్మ దేవునిగా మనం ఆరాధిస్తున్న దేవుని మనం చూస్తున్నాం. హల్లెలూయా. చాలా సందర్భాల్లో కొంతమంది అధికారుల దగ్గర మనం వెళ్ళవలసిన సందర్భాలు వస్తాయి, కొంతమంది పెద్దల దగ్గర మనం మాట్లాడవలసిన సందర్భాలు వస్తాయి. గనుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శరీరధారిగా వచ్చినప్పుడు ఒక చక్కటి మాట ఆయన మాట్లాడుతున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 18వ వచనం నుండి నేను చదువుతున్నానండి. వీరికిని అన్యజనులకును సాక్షార్థమై నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడుదురు. వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఎలాగ మాట్లాడదుము, ఏమి చెప్పుదుము అని చింతింపకుడి. మీరేమి చెప్పవలనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడువారు మీరు కారు. హల్లెలూయా, హల్లెలూయా. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుతున్నారు కానీ మాట్లాడువారు మీరు కాదు. నా నిమిత్తము కొన్ని సందర్భాల్లో మీరు అధిపతుల యొద్దకు మీరు తీసుకొని వెళ్ళబడతారు, వారు మిమ్మల్ని అప్పగించడానికి తీసుకొని వెళ్తారు. అక్కడ నేను ఏం మాట్లాడాలని మీరు భయపడవద్దు. ఆ గడియలో మీరేమి చెప్పాలో మీలో ఉన్న తండ్రి పరిశుద్ధాత్మ దేవుడే మీ పక్షంగా ఆయన మాట్లాడతారు. గనక మీరు భయపడవద్దని ఆయన చెప్తున్నారు. చూడండి, మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడువారు మీరు కారు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక భయపడక ఆయన గురించి మనం ప్రకటించాలి. భయపడక మనుషులకు భయపడక ఆయన కొరకు మనం ఏ స్థలములోనైనా ఆయన మహిమపరిచే విషయంలో, ఆయన ఘనపరిచే విషయంలో, ఆయన గురించి పాడే విషయంలో, ఆయన గురించి సువార్తను ప్రకటించే విషయంలో, దేని విషయంలో మీరు భయపడవద్దు. మీరు సిద్ధపడి నా సన్నిధిలో మీరు నిలవబడండి. మీ నోట నా మాటలను నేను ఉంచి ఉన్నానని దేవుడు ఉదయకాల సమయంలో ఆయన మాట్లాడుతున్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఎవరైనా భయము ఒకవేళ ధైర్యం లేక నేను ఎలా చెప్పగలనని భయపడుతూ ఉన్నట్లయితే దేవుడు మీతోనే మాట్లాడుతున్నారు. మీ నోట నా మాటలను ఉంచాను, మీరు నా జనమని
మీరు నా ప్రజలని అనేకులు తెలుసుకునేటట్లు మీ నోట నా మాటలను ఉంచి ఉన్నానని చెబుతూ అక్కడ ఒక చక్కటి మాట మనకు కనిపిస్తుంది. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో చూస్తే నా చేతి నీడలో నేను మిమ్మలను కప్పి ఉన్నాను. హల్లెలూయా. నా చేతి నీడలో నేను మిమ్మలను కప్పి ఉన్నాను. ఆయన చేతి నీడల్లో మనల్ని కప్పి ఆయన నోటి మాటలు మనలో ఉంచి మాట్లాడుతున్న దేవునిగా, ఆయనే మనలో ఉండి మాట్లాడే దేవునిగా పరిశుద్ధాత్మ దేవుని ఉదయకాల సమయంలో మనం చూస్తున్నామండి. హల్లెలూయా. ఆయన చేతి నీడలో మనల్ని కప్పుతున్న దేవుడు. నిజమే, కోడి తన రెక్కలతో తన పిల్లల్ని ఎలా అయితే కప్పుతుందో ఆయన మనల్ని అలా కప్పి ఆయన చేతి నీడలో దుష్టుని చేతిలో మనకు వెళ్లకుండా, ఆపద రాకుండా, కీడు కలగకుండా కోడి తన పిల్లలను ఎలా అయితే రెక్కలతో కప్పుతుందో ఆయన చేతులతో మనల్ని కప్పి మనల్ని కాపాడే దేవునిగా ఉన్నారండి. నా చేతి నీడలో నేను మిమ్మలను కప్పి ఉన్నానని దేవుడు ఉదయకాల సమయంలో మనందరితో ఆయన మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం నేను ముగిస్తూ ఉన్నాను. మన నోట ఆయన మాటలను ఉంచి ఉన్నారు గనక భయపడక ధైర్యముగా ఆయన గురించి ప్రకటన చేద్దాం. మనం ఆయన జనమని, ఆయన పిల్లలమని, ఆయన ప్రజలమని అనేకులకు తెలియబడినట్లు ఆయన కొరకు జీవిద్దాం. ఆయన మాటలను తెలియజేద్దాం. ఆయన గురించి పాడి, ఆయన గురించి స్తుతించి ఆయన అనేకులు తెలుసుకునేటట్లు ఆయన కొరకు వాడబడే బిడ్డలుగా ఉండాలని ఉదయకాల సమయంలో వాగ్దాన మాటలను తెలియజేస్తూ ఈ వాగ్దానం నేను ముగిస్తూ ఉన్నానండి. ఈ వాగ్దాన మాటలను దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తల వంచి ప్రార్థనలో నాతో ఏకీభవించాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నానండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మీరు ఆకాశమును స్థాపించినట్లు, భూమికి పునాదులు వేసినట్లు నాయన అయ్యా, ఇగో ప్రభువా వీరే నా జొల్లని అనేకులకు తెలియబడినట్లు అయ్యా మీ నోట నా మాటలను ఉంచి ఉన్నాను. నా చేతి నీడలో మిమ్మల్ని కప్పి ఉన్నానని ఉదయకాలం చక్కటి వాగ్దానం ద్వారా మా అందరితో మీరు మాట్లాడుతున్నారు. నిజమే అయ్యా, మాట్లాడేవారు మేము కాదు నాయనా, మాలో ఆత్మగా ఉన్న నీవు మాట్లాడుతున్నావు గనక మేము భయపడక, ఇర్మియాతో మీరు అంటున్నారు భయపడవద్దు, నీ నోట నా మాటలను ఉంచాను. నువ్వు అధిపతులకు భయపడవద్దు, మనుషులకు భయపడవద్దు, నన్ను గురించి ప్రకటన చేయని ప్రభువా. ఇగో ఇర్మియా నోట నీ మాటలను ఉంచావు, మోషే నోట నీ మాటలను ఉంచావు ప్రభువా, నీకు స్తోత్రాలు. మా నోట నీ మాటల నుంచి మమ్మల్ని వాడుకునే దేవునిగా మీరు ఉన్నారు. అందును బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ మాటలు విన్నా వీళ్ళందరినీ బలపరచండి. ధైర్యముగా నేను గురించి ప్రకటన చేసే ఆత్మీయతలో ప్రతి ఒక్కరిని స్థిరపరచమని ప్రార్థిస్తున్నానయ్యా. ఉదయకాలం మొదలుకొని దినమంతా మీ కృప, మీ కాపుదల, మీ సంరక్షణ, మీ తోడు నీ బిడ్డలైన వారందరికీ దయచేయండి. ఎవరైనా బలహీనులుగా ఉంటే ముట్టి స్వస్థపరచండి. వారి ఆరోగ్యములు దీవించమని ప్రార్థిస్తున్నాను. ఎవరైనా ఏమైనా కార్యాలు పూనుకుంటే వాటిలో మీరు తోడుగా ఉండి సఫలత, విజయమును దయచేయమని ప్రార్థిస్తున్నాను. దినమంతా నీ కృపలో నీ బిడ్డలైన వారందరినీ నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం. ప్రభేసు రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్ములను, మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.